సినిమా రిలీజ్ వాయిదా పడడం ఏమో కానీ ఇండస్ట్రీ మొత్తం ఓ షాక్ లో ఉంది. ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఇదంతా జస్ట్ 14 రీల్స్ సంస్థ చేసిన తప్పే అంటున్నారు. దీనివల్ల జస్ట్ అఖండ 2 సినిమా మాత్రమే కాదు, ఇతర చిన్న సినిమాలు మొత్తం డైలమాలో పడ్డాయి. కొందరు డైరెక్ట్ గా 14 రీల్స్ సంస్థను తిట్టిపోస్తున్నారు. మీ వల్ల మా సినిమాల పరిస్థితి అర్థం కాకుండా పోయింది అంటూ విమర్శిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మరి చిన్న సినిమాలు 14 రీల్స్ సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. చివరి నిమిషంలో వాయిదా విషయం తెలియడంతో 14 రీల్స్ సంస్థను తప్పుపడుతున్నారు చాలా మంది. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు జాగ్రత్త పడకుండా అంత తాపీగా ఎలా ఉన్నారు? హీరోస్ లాంటి థర్డ్ పార్టీ సినిమా రిలీజ్ అడ్డుకునే వరకు వెళ్ళిందంటే సమస్యను మీరు గుర్తించలేదా, లేదా లైట్ తీసుకున్నారా అంటూ మండిపడుతున్నారు. ఇది స్టార్ హీరోల ఇమేజ్ ను డ్యామేజ్ చేయదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది అనుకొని చాలా మంది ఓపిక పట్టినా స్టిల్ నో అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు నిర్మాతలు నెక్స్ట్ సినిమా రిలీజ్ ఎప్పుడని ఓ ప్రకటన కూడా ఇవ్వడం లేదు. పైగా లేనిపోని గాసిప్స్ వస్తున్నాయి. డిసెంబర్ 12, 25 అంటూ డేట్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. అటు తమ్మారెడ్డి, భరద్వాజ లాంటి సీనియర్ నిర్మాతలు సమస్య పరిష్కారం అయిందని, 12న సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇది మరింత భయం పుట్టించే మాట. ఎందుకంటే ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. అన్ని చిన్న సినిమాలు, బడా హీరోలు పెద్దగా ఎవరూ లేరు. సో హ్యాపీగా రిలీజ్ కు సిద్ధమయ్యారు ఇతర సినిమాల టీం. సడన్ గా ఈ ట్విస్ట్ ఇస్తే ఆ సినిమాల పరిస్థితి ఏంటి? మోగ్లీ సినిమా హీరో సరోజ్ కూడా ఇదే ఆగ్రహం వ్యక్తం చేశాడు. 14 రీల్స్ ది బాధ్యత రాహిత్య ప్రవర్తన. ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తే 12కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు అయినా మిగులుతాయి కదా. ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా సినిమా ఫ్యాన్స్ ను, ఇండస్ట్రీని, మరోపక్క డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ను నిద్ర లేకుండా ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఏం సాధిస్తారు? చెడ్డ పేరు తప్ప. బాధ్యత ఉండాలిగా అంటూ ఘాటుగా స్పందించారు సరోజ్. సరోజ్ ట్వీట్ కింద కామెంట్లు చూస్తే ఈ 14 రీల్స్ సంస్థకు ఒక్క ట్వీట్ కూడా పాజిటివ్ గా లేదు. అందరూ తిట్టిన వారే. దీనికి కారణం చివరి టైం వరకు వారి సమస్యలను గోప్యతంగా ఉంచడం. స్టిల్ ఇప్పటికీ ఏది క్లారిటీ ఇవ్వకుండా మిగిలిన సినిమాల వాళ్లను టెన్షన్ పెట్టడమే. ఇంకా కూడా స్పందించకపోతే మరింత ఆగ్రహం పెరిగే అవకాశం ఉంది. కార్తీ నటించిన అన్నగారు, సైక్ సిద్ధార్థ, రోషన్ కనకాల నటించిన మోగ్లీ, ఈషా, ఘంటసాల ది గ్రేట్, మిస్టేరియన్, నా తెలుగోడు, ఇట్స్ ఓకే గురు అంటూ ఏకంగా 8 సినిమాలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు అఖండ 2 భయం వెంటాడుతుంది. ఒకవేళ సీనియర్ నిర్మాత భరద్వాజ చెప్పినట్టు 12న అఖండ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఈ సినిమాలు మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. అదే డేట్ ఫిక్స్ అయితే ఇందులోని కొన్ని సినిమాలు వారి డేట్స్ ను మార్చుకుంటారు కూడా. మరీ ముఖ్యంగా అఖండ 2 సినిమా ప్రమోషన్స్ కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది కావచ్చు. కానీ ఈసారి ప్రమోషన్లో బాలయ్య కనిపిస్తారో లేదో. పెరిగిన నెగిటివ్ వల్ల కోపంగా ఉన్నారని కూడా టాక్. ఇవన్నిటి మీద క్లారిటీ ఎప్పుడు వస్తుందో, 14 రీల్స్ తమ మీద ఉన్న నెగిటివ్ ను ఎప్పుడు క్లియర్ చేసుకుంటుందో చూడాలి.